హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, మనకి ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. ఫ్లిప్కార్ట్లో ఈరోజు మాత్రం కేవలం ప్లస్ మెంబర్స్కి లేదా బ్లాక్ మెంబర్స్కి, బట్ అమెజాన్లో మాత్రం ఈ ప్లస్, ప్రైమ్, బ్లాక్ ఏం లేదు, అందరికీ అమెజాన్లో ఇప్పుడు నేను చెప్పేవన్నీ డిస్కౌంట్ అయితే మీకు డైరెక్ట్గా వస్తాయి. అండ్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అమెజాన్లో మీరు పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మీకు హెచ్డిఎఫ్సి కార్డు ఉండాలి. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఎస్బీఐ కార్డు ఉండాలి. అది కూడా క్రెడిట్ కార్డు మాత్రమే, డెబిట్ కార్డు అయితే పనిచేయదు. క్రెడిట్ కార్డు మీ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరైనా తీసుకోవాలి. వితౌట్ క్రెడిట్ కార్డు నేను చెప్పేది ఏది ఆ ప్రైస్కి రాదు. అండ్ క్రెడిట్ కార్డు లేని వాళ్ళకి ఇది ఒక సేల్ కానే కాదు, రెగ్యులర్ ప్రైస్ ఉన్నట్టే ఉంటుంది. ఒక 2,000 3,000 తగ్గుతుంది అంతే. బట్ క్రెడిట్ కార్డు ఉంటేనే 10,000 15,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ క్రెడిట్ కార్డు ఉండాలి. అండ్ ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ కాదు, మీకు కనిపించట్లేదు, ఎట్లన్నా రేపు ఉంటుందో పోతుందో అని భయం ఉంటే మాత్రం మీరు మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ ఉంటుంది 3 monthsకి, అది తీసుకోండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ మంత్ కాకుండా ఆ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఎండింగ్లో మనకి బిగ్ బిలియన్ డేస్ వస్తుంది కదా, అప్పుడు కూడా మనకి కలిసి వస్తుంది. 1 day ఎర్లీగా మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. సో దట్ 399 మీరు ఎంతో తగ్గుతుంది అన్నప్పుడు 399 పెట్టవచ్చు. కాబట్టి 399 పెట్టి మీరు బ్లాక్ మెంబర్షిప్ పర్చేజ్ చేశారనుకోండి, ఒక 3 monthsకి ఆరామ్స్ ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్కి మీకు వస్తాయి. సో అది చిన్న హ్యాక్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా డీల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ 43 inches గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ 75 inches గురించి ఎవరైనా చూస్తుంటే మాత్రం 75 inchesలో ఒక క్రేజీ డీల్ ఉంది. అది ఎక్కువసేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి అయితే 52,000 రూపాయలకి TCL T6E, అంటే లాస్ట్ ఇయర్ మోడల్, మంచి మోడల్. ఈ ఇయర్ T60 దీన్ని సక్సెస్ అనమాట. దాంతో కంపేర్ చేస్తే T6E చాలా మంచి మోడల్. అది మీకు 52,000 రూపాయలకి 75 inches టీవీ అయితే వస్తుంది. రెగ్యులర్ ఇది 72,000 రూపాయలు. ఎస్బీఐ కార్డు ద్వారా అమెజాన్లో మీకు దగ్గర 20,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మంచి డీల్ అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక 43 inches డీల్స్ విషయానికి వస్తే మాత్రం MI FX Pro అనమాట. ఇది రెగ్యులర్గా మనకి 27,000 రూపాయలు ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రం కేవలం ఇది మనకి 22,500 రూపాయలకు వస్తుంది. మంచి డీల్ అవైలబుల్గా ఉంది. సో మీకు ఎస్బీఐ కార్డు అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కార్డు గురించి చెప్పను. ఫ్లిప్కార్ట్ అయితే ఎస్బీఐ, అమెజాన్ అయితే హెచ్డిఎఫ్సి అనుకోండి. రెండింటి లింక్స్ ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ ఏమో ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను, అమెజాన్ లింక్స్ ఏమో డిస్క్రిప్షన్లో ఉంటాయి. రెండింటిలో చెక్ చేసుకోండి. నేను చెప్పిన ప్రైస్ కంటే తగ్గొచ్చు, పెరగొచ్చు. ఆ టైంకి ఎందులో తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. అండ్ లూమియో విజన్ 7 రెగ్యులర్గా 33,000 ఉంటుంది. 43 inches 2026 మోడల్. ఈరోజు 25,000 రూపాయలకి వస్తుంది. దగ్గర 8,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ రెగ్యులర్గా 38,000 రూపాయలు ఉండేది. బట్ ఈరోజు 28,000 రూపాయలకి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. మంచి డీల్లో ఉంది. అమెజాన్లో అయితే 30,000 రూపాయలకి అయితే ఉంది. 28,000 రూపాయలకి సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సోనీ బ్రావియా 2 M2 లాస్ట్ ఇయర్ మోడల్, ఈ ఇయర్ కూడా అదే మోడల్. ఈ ఇయర్ అయితే ఎటువంటి మోడల్ లాంచ్ చేయదు సోనీ. ఈ ఇయర్ కూడా అదే న్యూ మోడల్ అనుకోండి. రెగ్యులర్గా 48,000 ఉంటుంది. 42,000 ఉండే టీవీ ప్రైస్ హైక్స్ ద్వారా మనకి 48,000కి వెళ్ళింది. బట్ ఈరోజు కార్డ్ ఆఫర్ తోటి 36,500కి వస్తుంది. అఫ్ కోర్స్ సోనీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ LG QNED 65 సిరీస్ వచ్చేసి రెగ్యులర్గా 45,000 ఉంటుంది. బట్ ఈరోజు 36,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. దాన్ని కూడా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఇవి 43 inch డీల్స్ అయితే. అండ్ 55 inches విషయానికి వస్తే సేమ్ లూమియో విజన్ 7 43,000 ఉండేది. ఈరోజు 33,000 రూపాయలకి వస్తుంది. 10,000 రూపాయల హ్యూజ్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో క్రేజీ వాల్యూ ఫర్ మనీ. ఒకవేళ మీరు నేను చెప్పిన ప్రతి టీవీ లింక్స్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. రివ్యూ చూడండి, మీకు ఇంకాస్త క్లారిటీగా ఉంటుంది. ప్రతి టీవీలో నెగిటివ్స్ అనేవి ఉంటాయి. అది మీకు ప్రాబ్లమా కాదని చూసుకొనుకోవాలి. ఇందులో ఏంటంటే లిటిల్ బిట్ ఎల్లో టింట్ ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది టీవీ బ్రైట్నెస్ కానీ, రిమైనింగ్ కలర్ ప్యాలెట్ కానీ, ఎవ్రీథింగ్. అండ్ సామ్సంగ్ మినీ ఎల్ఈడి ఇది రెగ్యులర్గా 50,000 ఉంటుంది. 55 inches టీవీ ఈరోజు 36,000 రూపాయలకు వస్తుంది. దగ్గర 14,000 రూపాయలు డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఇందులో వచ్చేసి రెడ్స్ అనేది కాస్త ఓవర్ సాచురేటెడ్గా ఉంటాయి, రెడ్స్ గ్రీన్స్ అనేది. మిగతా బ్రైట్నెస్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది. అండ్ TCL Q6S వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. ఇది 46,000 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఈరోజు 38,500 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో మినీ ఎల్ఈడి టీవీ కావాలి, మంచి లోకల్ డిమ్మింగ్ జోన్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేసి Xiaomi S Mini LED అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ 53,000 ఉంటుంది. బట్ ఈరోజు 46,500కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి టీవీ ఇది. సూపర్ బ్రైట్నెస్ ఉంటుంది, కలర్స్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఒకసారి రివ్యూ చెక్ చేసుకోండి. 46,000 రూపాయల్లో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లూమియో విజన్ 9 Xiaomi S Mini LED కంటే బ్రైట్నెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ కలర్స్ ఇంకాస్త బెటర్గా ఉంటాయి కంపేర్ టు Xiaomi S Mini LEDతో కంపేర్ చేస్తే. బట్ బ్రైట్నెస్ మాత్రం 350 nits అలా అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా 55,000 ఉంటుంది. బట్ ఈరోజు 47,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అన్న మాకు Xiaomiలు, ఈ లూమియోలు, లేకపోతే
ఈ బ్రాండ్లు ఏమొద్దన్న కాస్త మాకు వెల్ నోన్ బ్రాండ్ కావాలనుకుంటే మాత్రం సేమ్ లాస్ట్ ఇయర్ సోనీ బ్రావియా 2 M2 55 ఇంచెస్ ప్రైస్ పెరిగినాక రీసెంట్గా మనకి ఇది 55,000 ఉండేది 61,000 రూపాయలకి వెళ్ళిపోయింది. బట్ ఈరోజు మాత్రం 49,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. ఒకసారి లుక్ వేసి దాని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. అండ్ TCL Q60 వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ. ఇది రెగ్యులర్గా 60,000 ఉంటుంది, మొన్నటిదాకా 52,000 ఉంది, సేల్ ఉన్నప్పుడు 39,000కి వచ్చేది. నేను ఈసారి కూడా 40,000కి 39,000కి వస్తుంది అనుకున్నాను, రాలేదు. 51,000 రూపాయలకి అవైలబుల్గా ఉంది. మీకు బ్రాండ్తో పని లేదు, నాకు ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలి, లోకల్ డిమ్మింగ్ జోన్స్ బాగుండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ LG QNED 82 సిరీస్ అనమాట. ఇది 65 సిరీస్ కాదు, 82 సిరీస్ వచ్చేసి రెగ్యులర్గా 72,000 ఉంటుంది, ఇది మనకి 60,000కి అయితే వస్తుందన్నమాట. దీన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. అండ్ సోనీ బ్రావియా 3 Mark II అనమాట. రెగ్యులర్గా 90,000 ఉంటుంది, బట్ ఈరోజు కేవలం మీకు 76,000 రూపాయలకు వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో క్రేజీ డీల్. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని రివ్యూ కూడా వెరీ సూన్ వస్తుంది. వీటన్నిటి మేము టెస్ట్ చేస్తున్నాం. బ్రావియా 3 Mark II కానీ QNED 82 కానీ అన్నీ మన దగ్గర ఆల్రెడీ అయితే ఉన్నాయి. అండ్ ఇవి నాకు 55 ఇంచెస్లో బెస్ట్ అనిపించినాయి. అండ్ 65 ఇంచెస్ విషయానికి వస్తే మాత్రం 65 ఇంచెస్కి వెళ్తే 65 ఆర్ హయ్యర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మినీ ఎల్ఈడి టీవీకి వెళ్ళాల్సిందే, గుర్తుపెట్టుకోండి. నార్మల్ ఎల్ఈడి టీవీస్కి వద్దు. అలాంటప్పుడు మీకు TCL Q60 రెగ్యులర్గా 77,000 ఉండేది, ఈరోజు 65,000 రూపాయలకి వస్తుంది. మీకు మంచి టీవీ కావాలి నిజంగానే 65 ఇంచెస్ అని కూడా దీనికైతే వెళ్ళిపోండి. అండ్ Xiaomi S Mini LED కూడా మనకి 68,000 రూపాయలకి వస్తుంది, రెగ్యులర్గా 75,000 ఉంటుంది. ఇది కూడా చాలా మంచి టీవీ ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ 75 ఇంచెస్లో ఏమో మరి T60 చెప్పావు కదా అన్న, మరి మినీ ఎల్ఈడికి వెళ్ళమన్నావు అంటే ఆ ప్రైస్ కిల్లింగ్ ప్రైస్. 52,000 రూపాయల్లో 75 ఇంచులు అనేది చాలా కష్టం, అందుకని నేను దాన్ని అయితే ఇంక్లూడ్ చేశాను. బట్ 75 ఇంచెస్కి వెళ్ళినప్పుడు మీరు మినీ ఎల్ఈడికి వెళ్ళడమే బెటర్. బట్ కాకపోతే మినీ ఎల్ఈడికి వెళ్ళాలంటే 85,000 మినిమం పెట్టాలి. 85,000 పెట్టగలిగితే అగైన్ సేమ్ Xiaomi S Mini LED, TCL Q60. ఇవి నాకు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అనిపించాయి ఈ సేల్లో. ఇందులో మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఏది పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. వీడియో ఉపయోగపడితే మాత్రం ఉపయోగపడింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.